హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడు అఘోరి ఒక వర్షిణి అనే అమ్మాయితో వెళ్ళిపోయాడు, ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తుండు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే అఘోరి అంటే ఆయన అఘోరిలాగా లేడండి. అసలు అఘోరీలు అంటే మన హిమాలయాలో అక్కడ ఇక్కడ ఉండి వాళ్ళు రావాల్సిన చోటికి వచ్చి వాళ్ళు చేసుకొని వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. మిగతా టైంలో వాళ్ళు కనిపించరు. ఈయన అఘోరేషం వేసుకొని ఇలా చేయడము, ఆడపిల్లలతోని ఇట్లా అసభ్యంగా ప్రవర్తించడము మాకు మంచిగా అనిపించట్లేదు అసలు. ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసినట్టు అవుతుంది. మరి ఆ అమ్మాయి కూడా ఎందుకు అట్లా వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు ఆ పిల్ల మీద, ఆ అమ్మాయి మీద ఎంత ఒపీనియన్ పెట్టుకురో వాళ్ళ తల్లిదండ్రులకే తెలుస్తుందండి ఆ బాధ. మరి ఆ అమ్మాయి ఎంతవరకు ఉంటుందో ఎంతవరకు వెళ్తుందో తెలియదు. మరి చూస్తుండాలి దాన్ని బట్టి. ఓకే, ఇప్పుడు ఆమె ఇక్కడ రాము, తెలుగు రాష్ట్రాలకు రాము, ఉత్తరాఖండ్లో ఇక్కడ ఉంటామని చెప్తున్నారు. మరి ఇక్కడ వస్తే పరిస్థితి ఏంది ఇప్పుడు? అది కాదండి, ఈ రాష్ట్రం రాదు ఆ రాష్ట్రం రాదు కాదండి. అన్ని రాష్ట్రాలు తిరుగుతూనే ఉన్నాడు ఆయన. ఏ రాష్ట్రం రాదు ఈ రాష్ట్రం రాదు, అన్ని రాష్ట్రాలు తిరుగుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఆయన చేసింది ఏమీ లేదు. అయితే మరి వ్యూవర్స్ గురించో పబ్లిసిటీ గురించో పాపులర్ అవుతానికో తెలియదు. కానీ ఆయన అయితే మరి నాకైతే నచ్చట్లేదండి అట్లా చేయడం. ఓకే, థ్యాంక్ యూ.